సార్ ఇప్పుడే ఒకసారి డెవలపింగ్ స్టోరీ ఇది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. యాక్చువల్లీ మనం ఇది రికార్డ్ చేస్తున్న టైంకి షెడ్యూల్ విడుదల అవుతోంది. సో ఇందులో కీలకమైన అంశాలు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉండే. యాక్చువల్లీ 4 రాష్ట్రాలకు నోటిఫికేషన్ వస్తుందేమో అనుకున్నాము, బట్ షెడ్యూల్ వస్తుందేమో అనుకున్నాము. బట్ జార్ఖండ్, మహారాష్ట్రకి అనౌన్స్ చేయలేదు. అండ్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ రెండింటికి అనౌన్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్కి 3 ఫేజెస్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. సెప్టెంబర్ 18, 25 సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 3 విడతలుగా జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ అక్టోబర్ 1 రోజు ఒకే విడతలో హర్యానా పోలింగ్ జరగబోతోంది. అండ్ రిజల్ట్స్ అక్టోబర్ 4వ తేదీన రాబోతున్నాయి. సో ఇక జార్ఖండ్, మహారాష్ట్రకి ఇవ్వలేదు అనే విషయానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అండ్ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారము హర్యానా లెజిస్లేటివ్ అసెంబ్లీ టైం నవంబర్ 3కి అయిపోతుంది హర్యానాది. అండ్ సుప్రీంకోర్టు ఆ డెడ్ లైన్ ఇచ్చింది సెప్టెంబర్ 30 లోపల జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్ పెట్టాలని. బట్ మహారాష్ట్రకు నవంబర్ 26 వరకు గడువు ఉంది. సో జార్ఖండ్ ఆ రెండింటిని ఒక దగ్గర కలపాలనుకుంటున్నామని చెప్పారు. అండ్ ఇంకోటి ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం, ఏవో రీజన్స్ చెప్పారు, ఫెస్టివల్స్ అని చెప్తూ ఉన్నారు. సరే ఇవంతా ఎలక్షన్ కమిషన్ వెర్షన్. దీనికి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బాస్ నాట్ గివింగ్ పర్మిషన్ అని. సో ఎలక్షన్ కమిషన్కి బాస్ పర్మిషన్ ఇవ్వలేదేమో అనేది ఉద్ధవ్ స్టేట్మెంట్. అండ్ ఒమర్ అబ్దుల్లానేమో ఈ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి విపరీతంగా, దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు అనమాట. సెవరల్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది. సో ఇది అప్డేట్ సార్. ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ గురించి మీ విశ్లేషణ చెప్తారు. ఇది సుప్రీంకోర్టు చెప్పినట్లు జమ్మూ కాశ్మీర్లో చేయాల్సి వచ్చిందండి. యాక్చువల్లీ సుప్రీంకోర్టు హెస్ నో అథారిటీ. ఎప్పుడు నిర్వహించాలని సుప్రీంకోర్టు అథారిటీ లేదు. మన సుప్రీంకోర్టు లేనిపోయిన అథారిటీ గుంజుకొని తీసుకుంటుంది. దట్స్ అ ఫెయిలియర్ ఆఫ్ ద నరేంద్ర మోదీ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కెనాట్ ఆర్డర్ ద ఎలక్షన్ కమిషన్. ఇద్దరు కాన్స్టిట్యూషనల్ బాడీస్, సుప్రీంకోర్టు ద కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎవరి మాట వినకూడదు. కానీ సుప్రీంకోర్టు వచ్చి అప్పుడప్పుడు వీళ్ళ మీద ఆర్డర్లు పెడతారు, మీరు అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. టుమారో ఇఫ్ ద ఎలక్షన్ కమిషన్ టర్న్స్ బ్యాక్ అండ్ టెల్ సుప్రీంకోర్టు యూ డూ దిస్, మీరు ఈ కేసులు 30 daysలో డిసైడ్ చేయండి అంటే వాళ్ళకి సుప్రీంకోర్టుకి ఎట్లా ఉంటుంది అప్పుడు? సరే, ఎనీవే దట్ ఈస్ హిస్టరీ. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్లో వెన్ దర్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఎందుకంటే లదాఖ్ ఇప్పుడు యూనియన్ టెరిటరీ, లదాఖ్లో ఎలక్షన్ లేదు ఇప్పుడు ఈసారి. లదాఖ్ ఇస్ అండర్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇక్కడ పాలిటిక్స్ ఎక్కడంటే గవర్నమెంట్కి భయం, మళ్ళీ వీళ్ళు మహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా లాంటి టీం వచ్చేస్తే మళ్ళీ ఆ గొడవలు మొదలవుతాయి అక్కడ అని చెప్పేసి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు కూడా వాళ్ళు అదే అంటున్నారు కదా, రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు, నేను రాగానే ఆర్టికల్ 370 తీసి పక్కన పడేస్తాను, అది దాన్ని స్టేట్మెంట్ ఇస్తున్నట్టాడు. సో గవర్నమెంట్కి ఒక భయం ఉంది, జెన్యున్ అది. ఎందుకంటే రేపు వీళ్ళు వస్తే మళ్ళీ గొడవలు స్టార్ట్ కావచ్చు. కానీ యూ హ్యావ్ టు డూ ఎలక్షన్స్. ఎప్పుడు దాకా దాన్ని పెండింగ్ పెడతారు? ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు పీపుల్ రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే లేనప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎక్కడికి వెళ్తాడు? ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మనిషికి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు ఏం చేయలేడు కదా. ఈ కెనాట్ గో టు ద గవర్నర్ ఈచ్ టైం. నాకు నా ఇంటి దగ్గర పైప్ లైన్ లేదో, మా దగ్గర రోడ్ అంతా పోయిందని చెప్పడానికి ఈ కెనాట్ గో టు ద గవర్నర్. ఎమ్మెల్యే కావాల్సిందే దానికి. కానీ జరగట్లేదు. కానీ ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్, ఎస్పెషల్లీ జమ్మూ దోడా ఏరియాలో, అక్కడ పాకిస్తానీ కమాండో ఫోర్స్, నేను మన దగ్గర ఉన్న ఒక రిటైర్డ్ కర్నల్ దగ్గర నిన్న మాట్లాడాను, ఆయన మన షోస్ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. ఆయన చెప్పారు, సురేష్ అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన కమాండో ఫోర్సెస్ ఉన్నారు, వాళ్ళు ట్రైన్ చేసిన కమాండో ఫోర్సెస్, వాళ్ళు దానికోసం దే ఆర్ ఏబుల్ టు హిట్. నిన్ననే ఒక క్యాప్టెన్ చనిపోయారు మన అక్కడ, యంగ్ ఫెలో, మన పైప్ నుంచి, హీ వాజ్ మార్టర్డ్. సో ఆ పొజిషన్లో కూడా వీఆర్ ఏబుల్ టు కండక్ట్ ఎలక్షన్స్ దేర్ అంటే పెద్ద ఒక సక్సెస్. ఎందుకంటే మనం చూసాం లోక్సభ ఎలక్షన్లో 54% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది సార్. చాలా మంచిది అది. ఫర్ అ ప్లేస్ లైక్ జమ్మూ కాశ్మీర్ 54 అంటే ఇట్ ఇస్ లైక్ యూపీలో 80% ఓటింగ్ పడినట్లు ఉంటుంది అది. సో ఎందుకంటే దీనికన్నా ముందున్న ఎలక్షన్లో ఫరూక్ అబ్దుల్లా, ఈ ఒమర్ అబ్దుల్లా నడిపించిన ఎలక్షన్లో 4% ఉండే ఓట్ పర్సెంటేజ్. అప్పుడు కూడా ఎలక్షన్ నడిపించారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ టైంలో. సో దిస్ ఈస్ అ గుడ్ మూవ్. హర్యానాకు వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఇంకో డిఫరెంట్ ఉంది. అక్కడ ఫార్మర్స్ అజిటేషన్తో బాధపడుతున్న ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్కి ఎంఎస్పీ, మనం లాస్ట్ టైం మనం నేషనల్ రౌండప్లో మాట్లాడాం దీని గురించి రాజుగారు ఉన్నప్పుడు, దట్ వీ విల్ గివ్ కంప్లీట్ ఎంఎస్పీ, అన్ని క్రాప్స్కి ఎంఎస్పీ తీసుకుంటాం అంటున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్. నా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హర్యానా లాంటి స్టేట్ అది మళ్ళీ కూడా బేర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడున్న రైతులు, తెలంగాణలో ఉన్న రైతులు రేవంత్ రెడ్డి దగ్గర రేపు వచ్చి మేము ఏం పండిస్తామో మీ మొత్తం ఎంఎస్పీ తీసుకోండి అంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఎంఎస్పీ అన్నిట్లో లేదు కదా, ఓన్లీ ప్యాడీ మీద ఉంటుంది ఇక్కడ చాలా మటుకు. కానీ అక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ తీసుకుంటున్నారు కదా అంటే రేపు ఆడు అంటాడు నేను మిల్లెట్స్ వేసుకున్నాను అంటాడు, ఇంకా జొన్న వేసుకున్నా అంటాడు, దానికి ఎంఎస్పీ కావాలంటాడు.
మీరు ఫస్ట్ ఎంఎస్పీ డిటర్మైన్ చేయాలి, దాని మీద ఫండింగ్ పెట్టి దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ డజన్ గివ్, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు దానికి. ఎంఎస్పీ డబ్బులు ఇచ్చేది ఓన్లీ ప్యాడీ కోసం ఇస్తారు అనమాట. సో వరి పంట దాని మీద ఉంటుంది. సో హర్యానా గవర్నమెంట్ ప్లేడ్ ఇట్ వెరీ స్మార్ట్. వాళ్ళు టెంపరీగా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకున్నారు, కానీ అది ఫుల్ టైం సార్ట్అవుట్ అందో లేదో మనం చూడాల్సిన ఛాయ్ గారు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ మళ్ళీ ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ అన్ ఇష్యూ. ఎలక్షన్ నడిపిస్తే అయిపోతుండే యాక్చువల్లీ. మహారాష్ట్ర అప్పుడు కూడా మనం అనుకోవచ్చు, మహారాష్ట్ర హ్యాస్ అ జెన్యున్ ప్రాబ్లం ఉంది అక్కడ. ఒకటి అక్కడ ఆనియన్ ప్రాబ్లం ఒకటి నడుస్తుంది అక్కడ. అది సార్ట్అవుట్ అయ్యేదాకా ఎలక్షన్ అక్కడ నడవదు ఎక్కువ. నవంబర్లో ఉంది కదా, టైం ఉంది కదా, ఇంకా వీఆర్ ఓన్లీ ఇన్ ఆగస్ట్. సో వాట్ ఈస్ యువర్ అసంప్షన్ సార్? అసలు హర్యానాలో బేసికలీ ఇట్ బి టఫ్ ఫైట్ ఫర్ బీజేపీ, వెరీ టఫ్ ఫైట్. ఎస్, అంత ఈజీ జాట్స్ అని కాదు, అక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్ ఇష్యూస్, జాట్ రిజర్వేషన్ అక్కడ ఆ ప్రాబ్లం పాతదని. దానికన్నా పెద్దది ఈ ఎంఎస్పీ మీద ఉన్న కొట్లాడ. కానీ విత్ దిస్ ఎంఎస్పీ దాని తర్వాత ఐ థింక్ 133 కోట్లు అనుకుంటాను రైట్ ఆఫ్ చేశారు అక్కడ కూడా లోన్. మన రేవంత్ రెడ్డి చేసినట్టు ఇక్కడ చాలా పెద్ద అమౌంట్, అక్కడ చాలా చిన్నది, బికాస్ స్టేట్ ఇస్ స్మాల్, అంత ప్రాబ్లం లేదు అక్కడ. అది కూడా కాదు, చాలామంది వాళ్ళ ల్యాండ్ అమ్మేసుకొని కంపెనీలు వచ్చేసారు అక్కడ. సో ఫార్మింగ్ అనేది తగ్గుతుంది హర్యానాలో టు సర్టన్ ఎక్స్టెంట్. ఈవెన్ పంజాబ్లో కూడా అంతే. ఢిల్లీ అయితే మొత్తం ఢిల్లీ అవుట్స్కర్ట్స్ మొత్తం ఫార్మ్స్ ఉండే ఒక టైంలో, మొత్తం పోయింది. ఇప్పుడు అన్ని కంపెనీలు వచ్చి వాళ్ళ కార్ కంపెనీలు కానివ్వండి పెద్ద వాళ్ళు తీసేసుకున్నారు. వీళ్ళు కూడా మంచి రేట్లు అమ్మేసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నారు. కానీ ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయో లేదో తెలియదు, కానీ దే ఆర్ డూయింగ్ దట్. సో ఈ పరిస్థితిలో హర్యానాలో ఇట్ బి టచ్ అండ్ గో ఫర్ బీజేపీ, బికాజ్ అలయన్స్ లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు. ఈసారి వాళ్ళ ఓన్ ఫైట్ చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ 50-50 అని చెప్పొచ్చు బీజేపీకి. కానీ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ విల్ డూ వెరీ వెల్. కానీ కాశ్మీర్ ఏరియాలో వ్యాలీలో యాజ్ యూజువల్ వీళ్ళు ముగ్గురు ఆడుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం అలయన్స్ లేదు వీళ్ళకి. అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో అలయన్స్ పెట్టుకోలేదు, ఒంటరిగా పోటీ చేస్తారు. కాంగ్రెస్ అసలు పోటీ చేయలేదు. సో ఈసారి చూడాలి ఏం చేస్తారని అక్కడ. అండ్ డెఫినెట్లీ వ్యాలీలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా గ్యాంగ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మహబూబా ముఫ్తీ విల్ నాట్ డూ వెల్ దిస్ టైం. ఆమె ఓట్ షేర్ చాలా తగ్గింది. ఆమె మాయావతి లాగా తయారవుతుంది అక్కడ. షీఈ్ ఆల్సో బికమ్ అనదర్ ఆల్సో ర్యాన్ లాగా అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.